స్వామి మళ్ళీ తిరిగి వచ్చారు కారులో. వచ్చి కారులోంచి దిగి నన్ను పిలిచారు. నన్ను కాదేమో అనుకున్నాను నేను. అంటే అంతమంది భక్తులు ఉన్నారు, మనకు అంత సినిమా లేదులే అనుకున్నాను. ఆ వెనుకున్న సేవాదులు డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని అంటే అప్పుడు ఒక్కసారి కరెంట్ షాక్ లాగా అనిపించి లేచి ఒక జంప్లో ముందుకెళ్ళి స్వామి పాదాలు మన నమస్కరించుకోవచ్చా స్వామి అంటే నమస్కరించుకో అన్నారు. సో స్వామి పాద దర్శనం దొరికింది నాకు అప్పుడు. తర్వాత బ్లెస్ చేసి నాకు విభూతి కూడా ఇచ్చారు సార్. సో లైఫ్లో ఎందుకని నేను కోరుకోవాలి సార్, ఎవరికైనా ఆనందం ఇంకేముంటుంది. సో దట్ ఈస్ అన్ అన్బిలీవబుల్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్ విత్ భగవాన్ శ్రీ సత్సాయి బాబా. అండ్ ఆ విభూతి నేను మళ్ళీ వచ్చిన తర్వాత నా తోటి డాక్టర్స్ అందరూ కూడా యువర్ లక్కీ డాక్టర్ అంటే వాళ్ళందరూ కూడా ఆ విభూతి ప్రసాదం నుంచి నేను కొంచెం ఇంటికి తీసుకొని మా ఇంట్లో పూజా మందిరంలో పెట్టుకుంటాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఐ కెన్ సే. స్వామి ఫోటోలోంచి విభూతి పడితేనే మనం సంతోషపడతాము. అలాంటి స్వామి లైవ్లో పిలిచి పాద నమస్కారం చేసుకోమని చెప్పి విభూతి ప్రసాదం ఇచ్చారంటే నేను ఏ జన్మలో పుణ్యం చేసుకున్నాను, స్వామి దృష్టిలో పడ్డా, నాకు అదే చాలనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ సంవత్సరం కూడా నేను ఆపలేదు. సేవకి వెళ్తూనే ఉన్నాను. నాకు చేతనైనంత సేవ అయితే చేస్తూనే ఉన్నాను. ఏదో కోవిడ్ టైంలో 1 year అట్లా డిస్టర్బ్ అయింది తప్ప ఇప్పటికీ ప్రతి సంవత్సరం స్వామి నాకు అదృష్టం ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను, సేవ చేసుకుంటున్నాను. సో నేను ఈరోజు మీకు చెప్పేది ఏమనంటే, మీకు ఏ కోరికలు ఉన్నా స్వామిని నమ్మినా నమ్మకపోయినా స్వామి ముందు పెట్టండి. మీ కోరిక లేదా మీ కష్టమైన నెరవేరిన తర్వాతనే స్వామిని నమ్మడం మొదలు పెట్టండి. అక్కడున్న కోట్ల భక్తులు ఎవరికైనా సరే మీరు టచ్ చేయండి. దే హ్యావ్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ విత్ స్వామి. ఏదో విధంగా స్వామి వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటారు, కోరికలు తీరుస్తూనే ఉంటారు. సో నా సలహా ఏంటంటే మీరు కూడా స్వామిని నమ్ముకోండి, స్వామి సేవ చేసుకోండి. స్వామి సేవా ప్రసాదం మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా స్వామి హ్యాపీ అవర్. యూ హ్యావ్ టు డూ సేవ. సాయిరామ్.